రీమార్క్స్ క్వశ్చన్స్కి రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ చెప్పాను ఆల్రెడీ మీకు. ఇంకో 2 పాయింట్స్ యాడ్ చేయండి మీరు, పర్లేదు చాలా టైం ఉంది. ఇది వాట్ ఆర్ ది డిజైన్ పారామీటర్స్ కన్సిడర్ వెల్ వర్కింగ్ ఎట్ హైట్. ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్. ఇవన్నీ హెడ్డింగ్స్ కింద పెట్టాలి. హెడ్డింగ్స్ కింద పెట్టి మీరు పాయింట్స్ జనరేట్ చేయాలి. 6th పాయింట్, 7th పాయింట్, 8th, 9th, 10th, 11th. ఇంకో 12th పాయింట్ నేనే చెప్పాను, వర్కింగ్ ఎట్ సెల్ టవర్స్ వెన్ వర్క్ ఈజ్ బీయింగ్ పెర్ఫార్మ్డ్ ఆన్ సెల్ టవర్స్. 12ది. ఇంకో కుర్రోడు ఎవరో ఐడియా ఇచ్చాడు, వెన్ వర్క్ ఈజ్ పెర్ఫార్మింగ్ ఎట్ మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్. 13వ పాయింట్. అలాగే మీరు ఎగ్జామిన్ ఏమో వాయిస్ రావట్లేదా? ఏవో రాసుకోవచ్చమ్మా. వెరీ గుడ్. విండ్ మిల్. తర్వాత చూడండి, హిచార్చి ఆఫ్ ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది హిచార్చి అంటే క్రమానుగతి శ్రేణిని అనుసరించి ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఏ రకంగా కంట్రోల్ చేయాలంటే పైనుంచి పడిపోయే రిస్క్ని ఏ రకంగా తగ్గించాలి. హిచార్చి ఆఫ్ ఫాల్ ప్రొటెక్షన్ అంటే క్రమానుగతి శ్రేణిని అనుసరించి వర్కింగ్ ఎట్ హైట్స్లో పనిచేసే వర్కర్స్కి ఏ రకమైన ప్రొటెక్షన్ ఇవ్వాలి పైనుంచి పడిపోకుండా. ఇందులో ఏంటి, ఇది 3 మార్క్స్కి అడగచ్చు, ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఎలిమినేట్ ది రిస్క్ అంటే సంభవమయ్యే ప్రమాదాన్ని తొలగించడం. ఏ రకంగా తొలగిస్తారు? అవాయిడ్ వర్క్ ఎట్ హైట్ వేర్ పాసిబుల్. వీలైనంత వరకు వర్కింగ్ ఎట్ హైట్స్ పనిని మొత్తం తీసేయండి, కాదు కూడదు అంటే పని చేయండి. లొకేట్ ది ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఇన్ ఎ లొకేషన్ వేర్ దేర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ ది రిస్క్ కాల్. ఇంకా కాదు కూడదు అనుకుంటే కిందన ఏది మనకి కిందన పనిచేస్తున్న ఏరియా ఫ్రీగా ఉండాలి. ఏ రకంగా అక్కడ కిందన పనిచేస్తున్న ఏరియా దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నా ఆ రకమైన పడిపోతే పర్టికులర్ ఎక్విప్మెంట్ మీద పడిపోయి చనిపోతాడు కదా, అలాంటి రిస్క్ లేకుండా ఫ్రీ జోన్ అయ్యేటట్టు ఉండాలి. ఇది మనకు అర్థమైంది కదా ఈ పాయింట్. సెకండ్, గాడ్ ది హజార్డ్. గాడ్ ది హజార్డ్ అంటే సంభవమయ్యే ప్రమాదానికి సురక్షితం చేయడం. గాడ్ ది హజార్డ్ అంటే సంభవమయ్యే ప్రమాదం సురక్షితం చేయడం. ఏ రకంగా చేస్తారు? వెన్ వర్కింగ్ ఎట్ హైట్ ఈజ్ ఎసెన్షియల్. ఇంకా తప్పదు. కొంతమంది మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్లో టాప్ ఫ్లోర్లో 10th ఫ్లోర్ 12th ఫ్లోర్లో ఎక్కి పనిచేస్తుంటారు. వాళ్ళకి కంపల్సరీగా పైకి పనిచేయాలి, లేకపోతే అవ్వదు అనమాట. వెన్ వర్కింగ్ ఎట్ హైట్ ఈజ్ ఎసెన్షియల్, ఎన్ష్యూర్ దట్ వర్కర్స్ ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ అన్నెసరీ రిస్క్. అనవసరమైన రిస్కులు వాళ్ళకి జరగకుండా మీరు చెక్ చేయాలి. కన్సిడర్ ఏ ప్రొవైడింగ్ ఏ పారాపిట్ వాల్, గార్డ్ రైల్స్ అంటే అది 12th ఫ్లోర్ చుట్టూరు పారాపిట్ వాల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వర్కర్స్ని పైకి పనిచేసి అలౌ చేయడం. అక్కడ లిఫ్ట్ హోల్స్ ఉంటే వాటికి గార్డ్ రైల్స్ పెట్టి తర్వాత వర్కర్స్ని పనిచేయడం. ఈ రకంగా సంభవమయ్యే ప్రమాదాల్ని సురక్షితం చేయొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ గాడ్ ది హజార్డ్. ఇది సెకండ్. థర్డ్ పాయింట్, ప్రొటెక్ట్ ది వర్కర్. ఇప్పుడు సపోజ్ ఎనీ వర్కర్ పెయింటింగ్ వర్క్ చేస్తున్నాడు, లేకపోతే వేలాడుతూ పని చేయాలి, అలాంటి దగ్గర ఏ రకంగా ఉండాలి అని. వేర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎలిమినేట్ ది రిస్క్ ఆఫ్ ది ఫాలింగ్, ఆ కుర్రోడు వేలాడుతూ పనిచేయాలి. యూజ్ ఏ సూటబుల్ ప్రొటెక్షన్ సిస్టమ్ టు మినిమైజ్ ది కన్సిక్వెన్సెస్ ఆఫ్ ది ఫాల్. ఒక ఫాల్ అరెస్టర్ సిస్టమ్ అయినా ఫాల్ రిస్టర్ సిస్టమ్ లాంటివి ప్రొవైడ్ చేసి పైనుంచి పడిపోయే పరిమాణాల నుంచి తప్పించాలి. Be achieved with a fall arrestor or fall resistance system. Two are completely different entities. ఇవి ఈ 3 పాయింట్స్ రాయండి హిచార్చి ఆఫ్ ఫాల్ ప్రొటెక్షన్ అని అడిగితే. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎలిమినేట్ ది రిస్క్. సెకండ్ పాయింట్ ఏంటి? గాడ్ ది హజార్డ్ అంటే మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు. మూడోది ఏంటి? ప్రొటెక్ట్ ది వర్కర్ అంటే ఎవరైనా పెయింటరు వేలాడుతూ పనిచేసే దగ్గర ఫాల్ అరెస్టర్, ఫాల్ రెసిస్టెన్స్ సిస్టము ఇది ప్రొవైడ్ చేయమంటున్నాడు. వీలైతే కిందన సేఫ్టీ నెట్ సిస్టమ్ కూడా పెట్టి
ఏదో విధంగా వర్కింగ్ ఎట్ హైట్స్ దగ్గర నువ్వు రిస్క్ అసెస్మెంట్ చేయాలి. సంభవమయ్యే ప్రమాదాన్ని అంచనా వేసి దానికి తగ్గట్టు ప్రివెంటివ్ మెజర్స్ చేసిన తర్వాతనే వర్కర్స్ని పైకెక్కి పెంచాలి. మోస్ట్ హజార్డ్స్ అన్నిటికంటే ప్రమాదం కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ తర్వాత నెంబర్ 2 కేటగిరీ వర్కింగ్ ఎట్ హైట్స్కి వస్తుంది. ఎక్కువ మంది దీనివల్ల చనిపోతుంటారు, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఏబిసి ఫర్ పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్. ఏ స్టాండ్స్ ఫర్ యాంకరింగ్ పాయింట్, B stands for body harness, C stands for connectors. ఇవి ఏ రకంగా ఉండాలి? ఇది ఒక 3 మార్క్స్ క్వశ్చన్ పక్కాగా. ఏబిసి ఫర్ పర్సనల్ ఫాల్ ఏబిసి ఫర్ పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ ఇన్స్పెక్షన్ అంటే వర్కరు మన బాడీ వేర్ వేసుకునే ముందు, యాంకరింగ్ పాయింట్ వేసుకునే ముందు, కనెక్టర్ వేసుకునే ముందు ఏ రకమైన తనిఖీలు చేస్తాం. ఓకేనా? దీని గురించి డీటెయిల్గా ముందు ఇస్తాను చూడండి. స్టార్టింగ్లో ఉంది పర్సనల్ ఫాల్ అరెస్టర్. దీని గురించి ఇదిగో స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు. ఇదిగో చూసారా, ఏ స్టాండ్స్ ఫర్ యాంకరింగ్. ఇది యాంకరింగ్ పాయింట్. ఇది 5000 pounds విత్ స్టాండ్ అయ్యేటట్టు ఉండాలి. యాంకరింగ్ పాయింట్ ఎప్పుడు ఐరన్ మెంబర్, బలమైన పైపుకి కానీ కోలముకి కానీ మనకు బిగించుకునేటట్టు ఉండాలి. ఇది. బి స్టాండ్స్ ఫర్ బాడీ వేర్, బాడీకి వేసుకునే తొడుగు. అర్థమైందా? అది. ఇక్కడ చూడండి, ఇవి మనకి లెగ్ స్ట్రిప్స్. ఇదిగో ముందుది కనబడుతుంది కదా, ఇదిగో ఇది చెస్ట్ స్ట్రిప్, ఇది చెస్ట్ స్ట్రిప్, ఇది లెగ్ స్ట్రిప్స్ గట్టిగా లాగి కట్టుకోవాలి. తర్వాత ఇది కనెక్టర్. ఇదిగో మన తలకి యాంకరింగ్ పాయింట్కి బాడీ వేర్కి మధ్యన ఉండేదాన్ని కనెక్టర్ అని అంటారు. ఇది కనెక్టర్ లెంత్ తక్కువగా ఉంటే పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ అంటారు. కనెక్టర్ లెంత్ ఎక్కువ ఉంటే పర్సనల్ ఫాల్ రెసిస్టెన్స్ సిస్టమ్ అని అంటారు. చూడండి, ఇది మనకి స్నాప్ హుక్, ఇది కూడా స్నాప్ హుక్. ఎప్పుడు స్నాప్ హుక్కి హుక్ కనెక్ట్ చేయాలి. అంటే స్నాప్ హుక్ అంటే జైలుకి ఖైదీలకి బయటీలు ఇది వేస్తారు కదా, అంటే ఒకసారి ఓన్లీ మన లాకింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, మళ్ళీ బయటికి రాదు. దాన్ని స్నాప్ హుక్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు వీటి గురించి డీటెయిల్గా చెప్తాను, వినండి. ఇది విన్న తర్వాత ఏదైనా డౌట్ ఉంటే అడగండి. రైట్. ఓకే, చూడండి, ఏబిసి ఫర్ పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్. ఫస్ట్ యాంకరింగ్ పాయింట్ ఎలా ఉండాలి? యాంకరింగ్ పాయింట్ ఏ రకంగా ఉండాలంటే క్యాపబుల్ ఆఫ్ సపోర్టింగ్ 5000 pounds టు ది వర్కర్. 5000 pounds అంటే డివైడెడ్ బై 2.3 అయ్యండి, అప్రాక్సిమేట్గా 2000 kg యొక్క బరువు విత్ స్టాండ్ అయ్యేటట్టు ఉండాలి. యాంకరింగ్ పాయింట్ అంటే అంత బలమైన దానికి మీరు కట్టుకోవాలి. సెకండ్ పాయింట్, షుడ్ బి అబోవ్ యువర్ హెడ్ టు అవాయిడ్ ది స్వింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఫాల్. ఎప్పుడు యాంకరింగ్ పాయింట్ నీ తలకి పైనే కట్టుకోవాలి, కిందన కట్టుకోకూడదు. పొరపాటున నువ్వు జారిపోయావు అంటే వేలాడుతూ ఉంటావు. తర్వాత షార్టర్ ది ఫాల్ డిస్టెన్స్. అంటే యాంకరింగ్ పాయింట్కి బాడీ వేర్కి మధ్య ఉండే కనెక్టర్ లెంత్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. అర్థమైందా? తర్వాత నెవర్ యాంకర్ టు ఏ హ్యాండ్ రైల్ ఆర్ కండ్యూట్ అదర్ వీక్ కాంపోనెంట్స్. వీక్గా ఉండే కాంపోనెంట్స్కి ఎట్టి పరిస్థితుల్లో యాంకరింగ్ చేయకూడదు. ఇప్పుడు హ్యాండ్ రైల్, కండ్యూట్ పైప్స్కి చేశారనుకో, అవి మన బరువుని విత్ స్టాండ్ కాలేవు, పుట్టుకుమంది దిగిపోతాయి. లాస్ట్ పాయింట్, ఇన్స్పెక్ట్ ది ప్రీ ఇంజనీరింగ్ సిస్టమ్ ఇన్ అకార్డెన్స్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ రికమెండేషన్స్. అంటే ఈ పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్స్ కొంటారు కదా ఎక్కువ, అది పర్టికులర్ మెటీరియల్ కొన్న దగ్గర ఒక ఆపరేటర్ మాన్యువల్ ఉంటుంది, దానికి అనుగుణంగానే యాంకరింగ్ పాయింట్ ఉండాలి. కంపల్సరీ ఇట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ విత్స్టాండింగ్ 5000 pounds. ఇది. తర్వాత నెంబర్ 2 బాడీ హార్నెస్. బాడీ హార్నెస్ అంటే బాడీకి వేసుకునే బెల్ట్, తొడుగు ఎట్లాగా ఉండాలి. ఇన్స్పెక్ట్ ఆల్ బకెల్స్ అండ్ కనెక్షన్స్ ఫర్ ది ప్రాపర్ ఫంక్షన్. మన బకెల్స్ ఉంటాయి కదా, మీకు బకెల్స్ అంటే ఏంటి చూడండి.
మన తాలూకా వెనకాతల డీ హుక్ ఉంటుంది. అవన్నీ ప్రాపర్గా దాని ధర్మాలు నిర్వర్తిస్తున్నాయా లేదా అని చెక్ చేయాలి. సెకండ్ పాయింట్, ఇన్స్పెక్ట్ ది ఫ్యాబ్రిక్ అండ్ నైలాన్ పార్ట్స్ ఆఫ్ ది హార్నెస్ ఫర్ బర్న్స్. Inspect the fabric and nylon parts of the harness for burns, wear, tears and rips. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, బాడీ వేర్కి వేసుకుంటావా? చూడండి, ఇవి ఉంటాయి కదా, ఇవి మంచానికి వేసుకునే నార లాంటి మెటీరియల్ తోటి మరి తయారు చేస్తారు. అందుకనే వీటిని షాక్ అబ్జార్వింగ్ లానియార్డ్ అంటారు. చూడండి, మన మంచానికి వేసుకున్న నార లాంటి పదార్థంతో తయారు చేస్తారు. ఇవి బిగించేటప్పుడు దారాలు తేలిపోకూడదు, కట్లై ఉండకూడదు, చిరిగిపోయి ఉండకూడదు, అంటే క్వాలిటీగా ఉండాలన్నమాట. ఇవి బెల్ట్స్, ఇవన్నీ బెల్ట్స్. ఇప్పుడు మనకి కనబడుతున్నాయి కదా, ఇదిగో ఈ బెల్ట్స్. ఈ బెల్ట్స్ దారాలు తేలిపోయి, కట్స్ ఉండి, పగుళ్ళుండి, హోల్స్ పడి ఉండకూడదు. క్లియర్గా మంచి క్వాలిటీ కంట్రోల్గా ఉండాలి. ఇదిగో దీన్ని బకిల్స్ అని అంటారు. చూడండి, ఇక్కడ కనెక్షన్ చేసుకున్నాం. బకిల్ అంటే గట్టిగా టైట్ కనెక్షన్ ఇచ్చుకునే దాన్ని బకిల్ అని అంటారు. ఇక్కడ ఒక బకిల్స్ ఉన్నాయి, గట్టిగా బిగించి కట్టుకోవడం. తర్వాత ఇన్స్పెక్ట్ ది ఫ్యాబ్రిక్ అండ్ నైలాన్ పార్ట్స్ ఆఫ్ ద హార్నెస్ ఫర్ బర్న్స్, అంటే కాలిపోయి ఉండకూడదు, అరిగిపోయి ఉండకూడదు, చిరిగిపోయి ఉండకూడదు. రిబ్స్ అంటే హోల్స్ పడి ఉండకూడదు. వేర్ ది హార్నెస్ విత్ డీరింగ్ సెంటర్ బిట్వీన్ రెండు షోల్డర్ బెల్ట్స్. చూడండి, బాడీ హార్నెస్ వేసుకునే డీరింగ్ ఉంటుంది కదా, అది రెండు మన షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో ఉండాలి కరెక్ట్గా. అక్కడి నుంచే కనెక్టర్ లెంత్ ఉంటుంది. డీరింగ్ దీనికి కనెక్టర్ యొక్క ఆ తాలూకా స్నాప్ హుక్ కనెక్ట్ అవుతుంది. మేక్ షూర్ దట్ చెస్ట్ స్ట్రిప్ ఈజ్ మిడ్ ఆఫ్ ది చెస్ట్ ఏరియా వెల్ బిలో ది లోవర్ నెక్. అంటే మన చెస్ట్ స్ట్రిప్ ఇక్కడ కట్టుకుంటాం కదా, మన చెస్ట్ కిందన గట్టిగా లాగి కట్టుకోవాలి. అది పొరపాటున మెడకి కట్టుకున్నాం అనుకో, హ్యాంగ్ అయిపోతాం. అదైన తర్వాత fasten the leg strips so that they fit snugly. అంటే కింద నుంచి లాగుతాం కదా, మన తొడల మధ్య నుంచి గట్టిగా లాగి బ్యాక్ సైడ్ ఉన్న అతనికి డీ హుక్ కి గట్టిగా కనెక్షన్ ఇవ్వమంటున్నాడు. ఇది బాడీ హార్నెస్ కు సంబంధించిన కొన్ని పాయింట్స్. ఇది 8 మార్క్స్ కి అడిగినా కూడా అడిగేవచ్చు. జనరల్ గా 3 మార్క్స్ కి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. మీకు తెలిసిన పాయింట్స్ రాయండి చాలు. అదైన తర్వాత కనెక్టర్. చూడండి, కనెక్టర్ కి రెండు వైపులా స్నాప్ హుక్స్ ఉంటాయి. ఒక స్నాప్ హుక్ యాంకరింగ్ పాయింట్ కి కనెక్ట్ అవుతుంది, ఇంకొక స్నాప్ హుక్ బాడీ మన బాడీ వేర్ యొక్క డీ హుక్ కి కనెక్ట్ అవుతుంది. అది చూడండి, షాక్ అబ్జార్వింగ్ లానియార్డ్స్ విత్ డబుల్ లాకింగ్ స్నాప్ హుక్. కనెక్టర్ కి ఒకవైపు స్నాప్ హుక్, రెండో వైపు స్నాప్ హుక్ ఉంటుంది. రీట్రేడబుల్ లానియార్డ్స్ విత్ లాకింగ్ స్నాప్ హుక్స్. అంటే రీట్రేడబుల్ లానియార్డ్స్ అంటే సాగే వాటికి కూడా అటు, అంటే ఏది కనెక్టర్ అయినా దానికి అటో స్నాప్ హుక్ ఇటో స్నాప్ హుక్ ఉంటుందని అంటున్నాడు. నెవర్ మేక్ అ స్నాప్ హుక్ టు స్నాప్ హుక్ కనెక్షన్స్. ఎప్పుడు నువ్వు ఒక స్నాప్ హుక్ కి ఒక హుక్కే కనెక్ట్ చేయాలి, అది కూడా మనకి స్నాప్ హుక్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. నువ్వు స్నాప్ హుక్ కనెక్షన్ చేయాలి. స్నాప్ హుక్ ఎట్టి పరిస్థితుల్లో కనెక్ట్ చేయకూడదు. లాస్ట్ పాయింట్, టై ఆఫ్ ది బీమ్ క్లాంప్, స్ట్రాంప్ ఆర్ స్లింగ్ ది లానియార్డ్ ఈస్ డిజైన్ టు హుక్ బ్యాక్ టు ది ఇట్ సెల్ఫ్ ఈస్ మార్క్డ్ స్టార్టింగ్ యూజ్. ఏదో ఉందిలే పాయింట్. ఈ 4 పాయింట్స్ రాయండి. ఏంటి, ఇక్కడ యాంకరింగ్ పాయింట్కి 5 పాయింట్లు, బాడీ హార్నెస్కి ఒక 5 పాయింట్లు, కనెక్టర్స్కి 4 పాయింట్లు ఇచ్చాడు. 10 మార్క్స్కి అడిగితే ఇవన్నీ రాయండి పాయింట్స్ అన్ని. మన 3 మార్క్స్కి అడిగితే ఒక్కొక్క దానికి 2-3 పాయింట్స్ వేసి రాసేయండి చాలు. చూడండి, ఇదేంటిది, అన్సేఫ్ యాక్ట్. ఇదే ఇందాక చెప్పాడు కదా, మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్.
దీన్ని మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్ అని అంటారు. ఇక్కడ పనిచేసేటప్పుడు ఈ తాలూకా టాప్ రైల్కి కనెక్షన్ ఇచ్చుకోవాలి. తర్వాత చూడండి, రూఫింగ్ వర్క్ మీద ఇక్కడ క్యాచ్ ప్లాట్ఫామ్స్ లేవు, ఆ తాలూకా స్లైడ్ గార్డ్ రైల్ సిస్టమ్ లేదు. అన్సేఫ్ యాక్ట్ ఇక్కడ ఆల్రెడీ ఒకటి జారిపోతున్నాడు. జనరల్గా రూఫింగ్ వర్క్ ఫారిన్ కంట్రీస్లో ఎక్కువ అవుతుంటాయి, అక్కడ ప్రమాదాలు ఎక్కువ మనకి జరుగుతూ ఉంటాయి. తర్వాత అన్సేఫ్ యాక్ట్ ఇక్కడ చూడండి, ఇలాంటి వర్క్ మా ఇంట్లో కూడా అయ్యింది. 4th ఫ్లోర్లో ఆడు బెటర్ ఆ తాలూకా గ్రిల్ తీసి బిగించి దానికి ఫాల్ అరెస్టర్ కనెక్షన్ ఇచ్చుకున్నాడు, ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్. నేను ఒప్పుకోలేదు. ఇక్కడ చూడండి ఎంత ప్రమాదంగా పనిచేస్తున్నాడు. అవుట్డోర్ యూనిట్ మీద కూర్చున్నాడు, ఇక్కడ 2 హుక్సే 2 బోల్ట్సే గోడలకు దిగ్గొడతారు. ఈ బరువుకి ఏదైనా కింద పడింది అనుకో, ఇన్స్ట్రుమెంట్ డ్యామేజ్ అవుతుంది, వర్కరు చచ్చిపోతాడు. చూడండి అన్సేఫ్ యాక్ట్. ఇది జనరల్గా ఇలాగా పట్టుకెళ్ళకూడదు, రోప్ తోటి లాక్కోవాలి పైకి. రైట్, దీంతో అయ్యింది. ఒకసారి రివిజన్ చేస్తాను. పాయింట్స్ అని నేను చూడండి. ఒక క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ రేట్రేటింగ్ లానియార్డ్స్ ఆర్ లైఫ్ లైన్స్ అండ్ షాక్ అబ్జార్వింగ్ లానియార్డ్స్? చెప్పండి, వాట్ ఆర్ ది డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ రిట్రేటింగ్ లానియార్డ్స్ అండ్ షాక్ అబ్జార్వింగ్ లానియార్డ్స్? ఇవి ఉంటాయి కదా, ఇదిగో ఈ 2 షాక్ అబ్జార్వింగ్ లానియార్డ్స్ అని అంటారు. అంతకుముందు చూపించింది సెల్ఫ్ రిట్రేటింగ్ లానియార్డ్స్. ఇక్కడ కనెక్టర్ లెంత్లు ఉంటాయి, పర్టికులర్ కనెక్టర్ లెంత్లు, ఏది ఫాల్ రెసిస్టెన్స్ సిస్టమ్ కి, ఫాల్ అరెస్టర్ కి. బట్ సెల్ఫ్ రిట్రేటింగ్ లానియార్డ్స్ కి స్ప్రింగ్ ఉంటది, స్ప్రింగ్ సాగుతూ ఉంటది అనమాట. ఒక 20 feet వరకు సాగి, ఇక్కడ చూడండి దీనికి స్ప్రింగ్ ఉంటుంది, ఇదిగో ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది, స్ప్రింగ్ సాగుతూ ఉంటుంది. ఇది బాడీ యొక్క తాలూకు డి హుక్ కి కనెక్షన్ చేసుకుంటాం, ఇది యాంకరింగ్ పాయింట్ కి కనెక్షన్ చేసుకుంటాం. ఇలాంటివి కాస్ట్లీ, కొన్ని ఇండస్ట్రీస్ తెప్పించరు. జనరల్ గా రూఫింగ్ వర్క్ మీద ఇలాంటివి వేసుకుంటారు, సెల్ఫ్ రిట్రేటింగ్ లానియార్డ్స్. అది దీనికి స్ప్రింగ్ టెన్షన్ ద్వారా లోపల వౌండ్ సాగుతూ ఉంటుంది, ఆటోమేటిక్ గా నడుస్తూ ఉంటాడు. పొరపాటున జారిపోయిన కూడా ఇమీడియట్ గా ఇది లాక్ అయిపోతుంది. అంటే ఆడొక 1 feet మూమెంట్ ఇచ్చి మనిషి వేలాడుతూ ఉంటాడు అనమాట. ఇది డబల్ సేఫ్ అనమాట. అంటే ఫాల్ అరెస్టర్ సిస్టమ్ కింద ఉపయోగపడుతుంది, ఫాల్ రెసిస్టెన్స్ సిస్టమ్ కింద కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్, చూడండి మళ్ళీ చెప్తున్నాను. టైప్స్ ఆఫ్ ఫాల్ ప్రొటెక్షన్: పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్, నెంబర్ 2 పర్సనల్ ఫాల్ రెసిస్టెన్స్ సిస్టమ్, పొజిషనింగ్ డివైజింగ్ సిస్టమ్. ఈ 3 ఒకేలా ఉంటాయి. దీనికి కనెక్టర్ లెంత్ మీడియంగా, కనెక్టర్ లెంత్ ఎక్కువగా, దీనికి కనెక్టర్ బదులు చైన్ హుక్ ఉంటుంది. నెంబర్ 4 గార్డ్ రైల్ సిస్టమ్. ఇది లిఫ్ట్ హోల్స్, ఏదైనా కన్స్ట్రక్షన్ మధ్యలో హోల్స్ ఉంటే ఈ గార్డ్ రైల్ సిస్టమ్ వాడతారు. సేఫ్టీ నెట్ సిస్టమ్ వాడతారు. వార్నింగ్ లైన్ సిస్టమ్, తర్వాత స్లైడ్ గార్డ్ సిస్టమ్, సెల్ఫ్ రిట్రేటింగ్ లానియార్డ్ సిస్టమ్, లైఫ్ లైన్ సిస్టమ్, స్కఫోల్డింగ్ సిస్టమ్, కవర్స్ ఫర్ మ్యాన్ హోల్స్, ఫెన్సెస్, బ్యారిగేడ్స్. ఈ చక్కగా ఈ 14 వరుసగా రాసి ఒక్కొక్క దాని గురించి 3 పాయింట్స్ జనరేట్ చేసేయగలరు కదా? కాదు ఎవరైనా? ఓకే, తర్వాత ఒక్కొక్క దాని గురించి ఇమేజెస్. పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ ఏబిసి గురించి రాసేయండి. తర్వాత పర్సనల్ ఫాల్ రెసిస్టెన్స్ సిస్టమ్, దీని గురించి 2-3 పాయింట్స్ రాయండి. ఇది రూఫింగ్ వర్క్ దగ్గర ఉండేటప్పుడు ఎక్కువగా వాడతారు, ఎక్సెట్రా ఏవో పాయింట్స్ ఉంటే జనరేట్ చేయండి. తర్వాత పొజిషన్ డివైజింగ్ సిస్టమ్, అంటే ఉన్న భంగిలో నిర్బంధించేసి పనిచేయించడం. బాబు డిస్టర్బెన్స్ వస్తుంది.
రెయిన్ఫోర్స్మెంట్ వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తారు కదా సార్? అదమ్మా రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటే సెంటరింగ్ మేస్త్రి దగ్గర, Centering స్టీల్ మేస్త్రి సెంటరింగ్ కడుతున్న దగ్గర ఈ టైప్ మనం ప్రిఫర్ చేయాలి. సేఫ్టీ నెట్ సిస్టమ్, ఎనీ సర్కస్ ఫీల్డ్ లేకపోతే మరీ 7 అంతస్తు 6 అంతస్తు అలా ప్రమాదకరమైన ప్రదేశాల్లో కిందనేమన్నా హజార్డస్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఆ టైంలో ఇది కడతారనమాట, సేఫ్టీ నెట్ సిస్టమ్ పెడతారు. తర్వాత ఇవి 2 టైపులు, ఇందులో పాయింట్స్ జనరేట్ చేయండి. దీన్ని ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేయాలి, కేర్ మెయింటెనెన్స్ అండ్ స్టోరేజ్ చేయాలి. తర్వాత వార్నింగ్ లైన్ సిస్టమ్ ఆర్ బ్యారిగేడ్ సిస్టమ్. సేఫ్టీ బ్యారిగేడ్ ఎక్కడ కడతారు? ఎనీ ట్రాఫిక్ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు పైన వర్కింగ్ ఎట్ హైట్ పనిచేస్తుంటే అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు వెళ్లకుండా ఇలా బ్యారిగేడ్ కడతారు. ఓకే. తర్వాత స్లైడ్ గార్డ్ సిస్టమ్, ఇవన్నీ క్లావింగ్ బోర్డ్స్. మీకు రూఫింగ్ సేఫ్టీ వచ్చినప్పుడు వీటి గురించి ఇంక ఇన్ డెప్త్ ఇస్తాను. ఇందులో ఏంటి, ఈ క్లావింగ్ బోర్డ్స్ ఫిక్స్ చేసేస్తారు, ఆ రూఫ్కి ఫిక్స్ చేసి పర్సనల్ ఫాల్ రెసిస్టెన్స్ సిస్టమ్ వేసి వర్క్ చేస్తుంటారు. ఓకేనా? అంటే ఈ వీటితో పాటు ఈ స్లైడ్ గార్డ్ రైల్ సిస్టమ్తో పాటు పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ ఈజ్ ఆప్షన్, కంపల్సరీగా ఉండాలి. తర్వాత స్కఫోల్డింగ్ సిస్టమ్, దీని గురించి మీరు దొల్లగొట్టేవచ్చు. ఏవో 5 పాయింట్స్ రాస్తాయండి. స్కఫోల్డింగ్ సిస్టమ్. చెప్పమ్మా. ఇప్పుడు స్లైడ్ గార్డ్ రీల్స్ అన్నారు కదా, ఒకసారి అది ఆ స్లైడ్ ఒకసారి ఓపెన్ చేయరా? అవునమ్మా, ఓపెన్ చేస్తాను సార్. ఇది స్లైడ్ గార్డ్ సిస్టమ్ అనేది మినిమం ఈ గార్డ్స్ అనేది రైలింగ్స్ అనేది ఎంత హైట్ లో వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు సార్? అది నాకు పెద్దగా ఐడియా లేదమ్మా, నేను చెక్ చేసి చెప్తాను. ఓకే సార్. ఓన్లీ రూఫ్ అంటే మన ఫుట్ సపోర్ట్ కా లేకపోతే బాడీ సపోర్ట్ కా రైలింగ్ సిస్టమ్? ఇది రూఫ్ అంటే ఆటోమేటిక్ గా స్లోప్ ఉంటుంది కదా, ఇట్ ప్రొవైడ్ ఫుట్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ బాడీ సపోర్ట్. అదే బాడీ సపోర్ట్ కి అయితే ఎంత హైట్ లో వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారని. అంటే నువ్వు అడుగుతుంది గ్యాప్, ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత ఉండాలన్నా? అదే సార్, స్లైడ్ గార్డ్ సిస్టమ్ అన్నారు కదా, అంటే స్లైడ్ గార్డ్ సిస్టమ్ అంటే ఇందులో 2 టైప్స్ వస్తాయి కదా, హ్యాండ్ రీల్స్ వస్తాయి, ప్లస్ మనకి ఫుట్ సపోర్ట్ కానీ స్లైడ్ గార్డ్ సిస్టమ్ వస్తుంది. ఓన్లీ ఫుట్ సపోర్ట్ కి, మన ఫుట్ అనేది జారకుండా ఉండడానికి అదో సపోర్ట్, ప్లస్ హ్యాండ్ రీల్స్ అంటే మన బాడీ సపోర్ట్, మనం పడిపోకుండా ఉండడానికి. అవునమ్మా. మన ప్రొవిజన్ లేదు కదా. అదే సార్ మినిమం మన ఓన్లీ ఫుట్ సపోర్ట్. అదే సార్, ఓన్లీ ఫుట్ సపోర్ట్, స్లిప్ అవ్వకుండా ఉండడానికి ఎగ్జాక్ట్లీ. ఓకే, రైట్. ఇది స్కఫోల్డింగ్ సిస్టమ్, స్టీల్ స్కఫోల్డింగ్. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్. ఎప్పుడు వర్కింగ్ అయితే దీనికి ఇక్కడ టాప్ రైల్కి యాంకరింగ్ పాయింట్ ఇచ్చుకోవాలి. తర్వాత గార్డ్ రైల్ సిస్టమ్, లిఫ్ట్ హోల్స్ చూడండి, ఇలాగా లిఫ్ట్ హోల్స్ కి ఇట్ ఈస్ అ బెటర్ ప్రొటెక్షన్ అన్నమాట. ఇది వర్కర్ పనిపోకుండా కాపాడుతుంది. ఇది ఇప్పుడు ఎడ్జ్ ప్రొడక్షన్ ఇస్తాం సార్, ఎడ్జ్ ప్రొడక్షన్ ఇస్తాం కదా మినిమం ఎడ్జ్ నుంచి. అదే సార్, మనం ఎడ్జ్ ప్రొడక్షన్ ఇస్తాం కదా, హ్యాండ్ రీల్స్ ఎడ్జ్ నుండి మనకి ఆ హోల్ నుండి మనకి హ్యాండ్ రీల్ ఎంత డిస్టెన్స్ లో ఇన్స్టాల్ చేయాలి సార్ హ్యాండ్ రీల్స్ అనేది? ఈ డిస్టెన్స్ అని అడుగుతుంది. డిస్టెన్స్ సార్, ఈ డిస్టెన్స్ నాకు ఐడియా లేదు, క్లియర్ గా చెప్తాను. ఇట్ మే మనకి 6 ఇంచెస్ అంటే మినిమం యాజ్ పర్ సేఫ్టీ రూల్. అంటే అదే సార్, యాజ్ పర్ సేఫ్టీ రూల్ అంటే గార్డ్ రీల్స్ అనేది 1 మీటర్ డిస్టెన్స్ లో ఎడ్జ్ కి ఇన్స్టాల్ చేయాలని నేను. అదే సార్ 1 మీటర్. అది మనకి ఎడ్జ్ నుంచి మినిమం 1 ఫీట్ ఎంతో ఉంటుందయ్యా. మంచి క్వశ్చన్ అడుగుతున్నావు, నాకే తల తిరిగిపోతుంది. అది నాకు తెలియదు కానీ దీని హైట్ తెలుసు. ఇది 45 ఇంచెస్ ఉంటుంది గ్రౌండ్ లెవెల్. ఇది 27 ఇంచెస్ ఉంటుంది, ఇది 4 ఇంచెస్ ఉంటుంది. అంటే టాప్ రైల్ యొక్క హైట్ 39 to 45 ఇంచెస్. అది గ్రౌండ్ లెవెల్ నుంచి 39 to 45 ఇంచెస్ మధ్యలో పెట్టుకోవచ్చు. అది మిడ్ రైల్, అందులో సగం ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ మిడ్ రైల్. అది మిడ్ రైల్ 26 ఇంచెస్ ఉంటుంది, హాఫ్ అందులో సగం. ఇది టాయ్ బోర్డ్ అయితే 4 ఇంచెస్ ఉంటుంది. అంటే 20. ఓకే ఓకే ఓకేనా? దానికి మనము మెజర్మెంట్ ఇచ్చాను. స్కఫోల్డింగ్ సేఫ్టీలో ఉన్నాయి చూడు మెజర్మెంట్స్. ఓకే ఓకే
అలాగ జనరేట్ చేయొచ్చు. ఇది లైఫ్ లైన్ సిస్టమ్. హార్జాంటల్ లైఫ్ లైన్ సిస్టమ్ ఇది. సార్ వన్ డౌట్ సార్, అడగమ్మా. ఇప్పుడు ఈ లైఫ్ లైన్ సిస్టమ్ అనేది మీరు పెట్టారు కదా అవునమ్మా, సార్, ఇప్పుడు చెప్పమ్మా. హార్జెంటల్ లైఫ్ లైన్ అనేది మనము మన బాడీకి అంటే ఓవర్ హెడ్ ఉండాలా లైఫ్ లైన్, హార్జెంటల్ లైఫ్ లైన్ అనేది, లేకపోతే మనకి సమానంగా ఉండాలా, మన నడుముకు తగ్గట్టు సమానంగా ఉండాలా, లేక ఎంత హైట్ లో మినిమం హార్జెంటల్ లైఫ్ లైన్ అనేది వెరీ ఇన్స్టాల్ గుడ్, చేయాలి? వెరీ గుడ్, వెరీ గుడ్. మంచి క్వశ్చన్. ఇక్కడ కనబడుతుంది కదా, మన తాలూకు రిస్ట్ లెవెల్ ఉండాలంటే మన పొట్ట హైట్ ఉండాలి. యాజ్ ఇన్ కేస్ ఒక ఇంజనీర్ మనకి క్వశ్చన్ వేస్తే దాన్ని మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది కొంచెం మాకు చెప్పండి సార్. అది నాకు మినిమం ఇక్కడి ఎంత నుంచి- హైట్ లో అంటే ఇది flat- మన sir, గ్రౌండ్ లెవెల్ platform నుంచి, నుండి అది కదమ్మా, గ్రౌండ్ లెవెల్ నుంచి అప్రాక్సిమేట్ గా ఒక 1.5 feet వేసుకో. 1.5 feet. 1.5 అది feet, మామూలుగా 2 feet, ఎంత 2 feet హైట్ అయినా ఉంటుంది. ఉండొచ్చు, యాక్సెస్ ఉండాలి నడవటానికి. లైఫ్ లైన్ పట్టుకొని యాక్సెస్ ఉండాలి నడవటానికి, అంతే. ఎంత హైట్ అయినా పెట్టుకోవచ్చు. నీకు వర్క్ చేసేటప్పుడు యాక్సెస్ ఉండాలి నడవటానికి. ఎగ్జాక్ట్లీ అవేం అడగడు. నాకు Okay, sir, I ఇలాంటి know, sir, పర్టికులర్ but మెజర్మెంట్స్ నేను అంటే- చెప్తుంది విను. ఇవి దీనికి హారిజాంటల్ లైఫ్ లైన్ కట్టడానికి ఇక్కడ ఒక యాంకరింగ్ పాయింట్ ఉండాలి. ఇది జనరల్ గా ఎక్కడ వాడతారంటే మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో 70 అంతస్తులు 80 అంతస్తులు పెంట్ హౌస్ మీద సిటీని చూడడానికి వెళ్తున్న మన టూరిస్ట్ కి దగ్గర ఇలాంటివి ఉంటాయి ప్రొవిజన్స్. అర్థమైందా నేను చెప్తున్న పాయింట్స్? ఇక్కడ ఒక యాంకరింగ్ పాయింట్ మధ్యన ఈ లైఫ్ లైన్ కట్టి ఇక్కడ రోప్ గ్రాప్ పెట్టి దానికి కనెక్షన్ ఇస్తారు. వీడు బాడీ వేరే వేసుకుంటాడు. బాడీ వేరుకున్న తాలూకు డీ హుక్ కి ఈ రోప్ గ్రాప్ కనెక్షన్ ఇచ్చుకొని ఇది రోప్ ముందు మూమెంట్ ఇస్తూ దీన్ని ముందు మూమెంట్ ఇస్తూ ఈడు ఒక 3 స్టెప్లు వేస్తాడు. తర్వాత ముందు మూమెంట్ ఇస్తూ 2-3 స్టెప్లు వేస్తాడు. అంతే తేడా. ఓకే. ఇంకోటి సార్, మనం వర్కింగ్ అట్ హైట్ వర్క్ 2 మీటర్ దాటితేనే మనం ఫుల్ బాడీ హార్నెస్ యూజ్ చేయాలన్నారు. బట్ వై సార్? మరి అలాగే ఇచ్చాడు వాడు తాలూకా నామ్స్, అది సెక్షన్ లో ఉన్న రూల్. అది దానికి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదా సార్? అంటే ఓకే సార్, rule రూల్ అంటే ఓకే, minimum దానికి 6 ఎక్స్ప్లెనేషన్ feet. ఉంటుంది కదా. రూల్స్ ప్రకారం అలా డిజైన్ చేస్తారు. యాజ్ పర్ ఐఎస్ స్టాండర్డ్ ప్రకారం చేస్తారు సార్ ఇది. అది రూల్. అది సార్, నేను రూల్. చెప్పనా? నువ్వు ఆ రూల్ మారుస్తానంటే ఎట్లాగా అవ్వదు కదా. ఇప్పుడు మన సార్, టాప్ నేను చెప్పనా? అయిపోతున్నాం. ఇది చూడు, చెప్పు నో సార్, నేను చెప్పొచ్చా ఏమన్నా? చెప్పు అంటే మన ల్యాండ్ హ్యాడ్స్ అనేది 1.8. ఓకే సార్, మన ల్యాండ్ హ్యాడ్స్ అనేది 1.8 మీటర్ ఉంటది కాబట్టి, అంటే 1.8 మీటర్ దాటితే కంపల్సరీ ఫుల్ బాడీ హార్నెస్ అనేది యూజ్ చేయాలి యాజ్ పర్ మీరు సేఫ్టీ రూల్స్. పాయింట్ కనబడుతుంది కదా 6 feet. అందువల్లే అది వేరే సార్. ల్యాండ్ అదే ఫుల్ బాడీ హార్నెస్ 2 మీటర్ దాటితేనే ఎందుకు యూజ్ చేయాలి, దానికి ఎక్స్ప్లెనేషన్ సార్. మెయిన్ రీజన్. వెరీ గుడ్. ఇప్పుడు 2 feet కి ఏమైపోదు, మ్యాక్సిమం వర్కర్ కి ఏమైపోదు, జస్ట్ కొంచెం దెబ్బలు తోలుతాయి. అవునా? బట్ యాజ్ పర్ రూల్, సేఫ్టీ రూల్ 1.8 మీటర్స్ ల్యాండ్ హార్డ్స్ ఉంటాయి కాబట్టి సేఫ్టీ బెల్ట్ అనేది యూజ్ చేయాలి. అక్కడ నుంచి ఆ హైట్ నుంచి 1 మీటర్ ఎందుకు యూజ్ చేయకూడదు అనేటట్టు. అది సార్ మెయిన్ రీజన్. వెరీ గుడ్, వెల్ డన్. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏంటి, ఇదంతా చెప్పాను కదా. ఇది రోప్ గ్రాప్ కి తెలిసిందే. ఇది వెర్టికల్ లైఫ్ లైన్. సార్ ఒకసారి స్లైడ్ బ్యాక్ సార్, స్లైడ్ బ్యాక్ రండి సార్, స్లైడ్. ఇది సెల్ఫ్ రీట్రేడింగ్ లేనియార్డ్స్. ఈ రెండు వీటికి ఇక్కడ స్ప్రింగ్ టెన్షన్ ద్వారా సాగుతూ ఉంటాయి. ఇది వర్కర్ యొక్క బాడీ హార్నెస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఇది యాంకరింగ్ పాయింట్ కనెక్ట్ చేస్తారు. వర్కర్స్ ఏదైనా జారిన 1 feet వరకు జారి ఇమీడియట్ గా లాకప్ అయిపోతుంది. అంటే పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ కి, పర్సనల్ ఫాల్ రిస్ట్రైన్ సిస్టమ్ కి అడ్వాన్స్డ్ మెథడ్ అన్నమాట. ఇది సెల్ఫ్ రీట్రేడింగ్ లేనియార్డ్స్ ఆర్ లైఫ్ లైన్స్ అని అంటారు. ఇవి వీటికి సంబంధించిన పాయింట్స్. ఇదిగో ఈ రెండు 3000 pounds వరకు విత్ స్టాండ్ అవ్వగలరు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? తర్వాత ఇది రోప్ గ్రాప్ సంబంధించిన పాయింట్స్. ఇది చదవండి. ఇది రోప్ గ్రాప్ లాస్ట్ టైం 3 marks కి అడిగాడు.
తర్వాత డిజైన్ పారామీటర్స్ వెరీ ఇంపార్టెంట్. ఇదే ఎక్కువ అడుగుతాడు ఫస్ట్. ఇది ఇక్కడ ఏంటి ఆన్సర్? పర్సనల్ ఫాల్ రెసిస్టెన్స్ సిస్టమ్ అయినా వాడచ్చు, లేకపోతే సెల్ఫ్ రీట్రేడింగ్ లేనియార్డ్స్ అయినా వాడచ్చు. ఇక్కడ రెండోది ఆప్షన్ ఏంటి? వెన్ కన్స్ట్రక్టింగ్ ఎట్ లీడింగ్ ఎడ్జ్ సేఫ్టీ నెట్ సిస్టమ్ ఈజ్ ఆప్షన్, ఎందుకంటే ఇక్కడ యాంకరింగ్ పాయింట్ లేదు కాబట్టి. థర్డ్, ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఛాన్స్ దట్ ఎ వర్కర్ మే ఫాల్ త్రూ ఏ హోల్ ఇన్ వాకింగ్ ఆర్ వర్కింగ్, ఇక్కడ ఏంటి ఆప్షన్? గార్డ్ రైల్ సిస్టమ్ ఈజ్ ఆప్షన్. తర్వాత when a work is being performed on the face of the form of the reinforced steel, ikkada position devising system is the option. Tarvata with the use of ramps, runways, other walkways, ikkada enti horizontal lifeline system is the option. Tarvata when working at the edge of an excavation well pit, ante సేఫ్టీ బ్యారిగేడ్ సిస్టమ్ ఇస్ ఆప్షన్. మీరు ఆన్సర్ అని రాసి దానికి రిలేటెడ్ గా పాయింట్ జనరేట్ చేయాలి. తర్వాత నెంబర్ 7, వన్ వర్కింగ్ అబౌవ్ ది డేంజరస్ ఎక్విప్మెంట్, ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు, పొరపాటున ఏదో మాన్యువల్ కవర్ ఇచ్చాడు. ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ ఉంది, పైన పని చేయాలంటే ఆప్షన్ ఈజ్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్. దాని గురించి కొన్ని పాయింట్స్ రాయాలి. వెన్ పెర్ఫార్మింగ్ ఏ ఓవర్ హెడ్ బ్రిక్ లేయింగ్ ఆర్ సిమిలర్ వర్క్స్, ఇక్కడ option is scaffolding. Number 9, with any kind of roofing work, ఇది personal fall resistance system and slide guard system. 10, when erecting a precast concrete, ఇక్కడ option is safety net system. 11, working at heights in residential, scaffolding either మన personal fall arrestor system is the option. 12th ఏంటి? వర్కింగ్ ఆన్ సెల్ టవర్స్, అది కూడా సేఫ్టీ నెట్ సిస్టమ్, ఫాల్ అరెస్టర్ సిస్టమ్. అది వర్కింగ్ ఎట్ మొబైల్ ఎలివేటెడ్ వర్క్ ప్లాట్ఫామ్, ఆప్షన్ ఏది? పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్ అండ్ సేఫ్టీ బ్యారిగేడ్ సిస్టమ్. కిందన బ్యారిగేడ్ కట్టాలి, అనాథరైజ్డ్ పర్సన్స్ ఎంట్రీ అవ్వకుండా. ఇంకో కుర్రోడు ఎవడో చెప్పాడు వర్కింగ్ ఎట్ విండ్ మిల్ కూడా చాలా హైట్ లో ఉంటుంది, అక్కడ కూడా యాంకరింగ్ పాయింట్ ప్రొవైడ్ చేసి పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్, వీలైతే కిందనే సేఫ్టీ నెట్ సిస్టమ్ పెట్టుకోవాలి. ఇంకా అలాగ పాయింట్స్ జనరేట్ చేసుకోవచ్చు. జనరేట్ చేసుకొని రాశారంటే, ఇలాంటి టిపికల్వి రాశారనుకో ఫుల్ మార్క్స్ పడిపోతాయి. కంటెంట్ తక్కువ ఉన్నా ఈ కుర్రోడు ఏదో ట్రై చేస్తున్నాడని మార్క్స్ వేయడానికి మాకు అవకాశం ఉంది. అది ఫోర్క్ లిఫ్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ ఎవడైనా చెప్తాడు, చిన్నపిల్లోడైనా. కాబట్టి కంటెంట్, మంచి కంటెంట్ ఉన్న క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. మోర్ దాన్ 75% కావాలనుకున్న వాళ్ళు. ఓకే, చూడండి, ప్లాంట్ లేఅవుట్ డిజైన్ మంచి కంటెంట్ ఉంది, అందులో డెప్త్ ఉంది, పాయింట్స్ బాగున్నాయి. అంత ముందు ఏవో చెప్పాను, అది వెరీ ఈజీ. హీట్ స్ట్రెస్ ఏముంది అందులో, కంటెంట్ ఏం పెద్దలేదు. అలాగే మన తాలూకా మంచి ప్రివెంటివ్ అండ్ షెడ్యూల్ మెయింటెనెన్స్ పాయింట్స్ లో అంత దమ్ము ఉంది, అలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓకేనా? పర్వాలేదులే, ఏదో విధంగా 5 క్వశ్చన్స్, 8కి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటట్టు చూడండి. తర్వాత హిచాచి ఆఫ్ ఫాల్ ప్రొటెక్షన్, క్రమానుగత శ్రేణిని అనుసరించి ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఏ రకంగా అవాయిడ్ చేస్తారు. ఎలిమినేషన్ ది రిస్క్, గార్డ్ ది హజార్డ్, ప్రొటెక్ట్ ది వర్క్. ఈ 3 పాయింట్స్ రాయండి. ఇది 3 మార్క్స్కి అడగడానికి అవకాశం ఉంది. తర్వాత ఏబిసి ఫర్ పర్సనల్ ఫాల్ అరెస్టర్ సిస్టమ్, యాంకరింగ్ పాయింట్ ఎట్లాగా ఉండాలి, బాడీ హార్నెస్ ఎట్లాగా ఉండాలి, కనెక్టర్ ఎట్లాగా ఉండాలి. చూడండి, ఇంకొకసారి చదువుతున్నాను. ఇది 5000 pounds విత్ స్టాండ్ అయ్యేటట్టు ఉండాలి యాంకరింగ్ పాయింట్. యాంకరింగ్ పాయింట్ ఎప్పుడు నీ హెడ్కి పైనే ఇన్స్టాల్ చేయాలి, కిందని ఇన్స్టాల్ చేయకూడదు. థర్డ్ పాయింట్, షార్టర్ ది టై ఆఫ్, షార్టర్ ది ఫాల్ డిస్టెన్స్. వీలైనంత వరకు కనెక్టర్ లెంత్ ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్. ఫోర్త్ పాయింట్, నెవర్ యాంకర్ హ్యాండ్ రైల్ ఆర్ కండ్యూట్ అదర్ వీక్ కాంపోనెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో యాంకరింగ్ చేయకూడదు. అది 5000 pounds బరువు తట్టుకోవాలి. 5000 అంటే అప్రాక్సిమేట్ గా 2200 kgs. 5000 డివైడెడ్ బై 2.3 అంటే. తర్వాత ఇన్స్పెక్ట్ ది ప్రీ ఇంజనీరింగ్ సిస్టమ్ ఇన్ అకార్డింగ్స్ విత్ మ్యానుఫ్యాక్చర్ రికమెండేషన్స్, అంటే ఆపరేటింగ్ మాన్యువల్ ప్రకారంగా ఉండాలి ఆ పర్టికులర్ యాంకరింగ్ పాయింట్.
తర్వాత బాడీ హార్నెస్, బాడీకి వేసుకునే తడుగు. బకిల్స్ అంటే లాగి కట్టుకునేవి. అండ్ కనెక్షన్స్ ఫర్ ప్రాపర్ ఫంక్షన్స్, అన్ని బకిల్స్ కనెక్షన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఇన్స్పెక్ట్ ది ఫ్యాబ్రిక్ అండ్ నైలాన్ పార్ట్స్ ఆఫ్ ది హార్నెస్ ఫర్ బర్న్స్, వేరు, టేర్స్, రిప్స్. ఆ ఫ్యాబ్రిక్ నైలాన్ పార్ట్స్ ఉంటాయి కదా, నారతోటి తయారు చేసేవి, ఏ రకంగా కాలిపోకూడదు, ఏ రకంగా చిరిగిపోయి ఉండకూడదు, ఏ రకంగా పగుళ్ళు ఉండకూడదు, దారాలు తేలి ఉండకూడదు. వేర్ ది హార్డ్నెస్ ఆఫ్ ది డీ రింగ్ సెంటర్ బిట్వీన్ ది బ్యాక్ ఆఫ్ ది షోల్డర్ బ్లేడ్. ఆ డీ రింగ్ అనేది 2 షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో ఉండాలి. తర్వాత మేక్ షూర్ దట్ చెస్ట్ స్ట్రిప్ ఈజ్ మిడ్ ఆఫ్ ది చెస్ట్ ఏరియా బిలో ది లోవర్ నెక్. అంటే మన చెస్ట్ కిందన లాగి కట్టుకునేటట్టు ఉండాలి. తర్వాత ఫ్యాషన్ ది లెగ్ స్ట్రిప్ సో దట్ దే ఫిట్ సంగ్లీ, లాగి గట్టిగా కట్టుకునేటట్టు ఉండాలి. ఇది మీకు చూడండి, ఇదిగో ఇది కనబడుతుందా? ఇది